హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని ప్రియులందరికీ నా ఎదుట నా ప్రభు పాదాల చెంత చేరిన వాళ్ళకి, అలాగే బాల్కనీలో ఉన్న వాళ్ళకి, అలాగే దూరాన సమీపాన ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ ఆరాధనలో పాలు పొందిన దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరొకసారి మీకు అందరికీ శుభములు. సియోనులో నుంచి నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. పరిశుద్ధ స్థలములో నుంచి నా ప్రభు మీకు సహాయం చేయును గాక. ఉన్నత స్థలముల మీద నుంచి చెయ్యి చాపి నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మంచిది నా దేవుని ప్రియులరా. చాలా కాలంగా దైవజనులు యేసుదాస్ పాస్టర్ గారు వాస్తవంగా గుడారాల పండుగలు అయిపోయాకే రావాలి, చేరాలి, చెందాలి. కానీ కరుణ లేని కరుణమ్మ ఆవిడకి ఎవరికో అనంతపూర్లో కవల పిల్లలు పుట్టారంట, ఇద్దరు కవల పిల్లలు. వాడికేమో కరోనా కుమార్ అని పెట్టిందంట, ఈ పిల్లకేమో కరోనా కుమారి అని పెట్టిందంట. అర్థమైందా? ఆవిడకి అంత నచ్చినట్టుంది ఆ జబ్బు. కానీ దేవుని మహాకృప విడువక విసుకక ప్రతినిత్యము ప్రభు పాదాల చెంత మనం చేసే ప్రార్థనలు ఆలకించి అంగీకరించిన దేవుడు నేటి దినాన మనందరం ఈ విధంగా పూర్తి స్థాయిలో కాకపోయినా ఈ మోస్తరులో మనం సన్నిధిలో కూర్చోడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి మంచి అవకాశాన్ని ప్రభు కలుగు చేశారు. అందరిని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. వర్తమానంలోకి వెళదాం. యెషయా గ్రంథం 52:10. యెషయా గ్రంథం 52:10. సమస్త జనుల కన్నుల ఎదుట. మరి అందరూ ఎందుకు చూడలేకపోతున్నారు ఆయన్ని? అందరూ ఎందుకు నమ్మలేకపోతున్నారు? అందరూ ఎందుకు ఆయన బాహువుని విశ్వసించలేకపోతున్నారు? మరలా చదువుదాం. 52:10. జాతి, కుల, మత, వర్గ, పేద, ధనిక భేదం లేదు, సమస్త జనుల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు, లేక చాపి ఉన్నారు, లేక విప్పార చేసి ఉన్నాడు. ఇది ఇలాగ పూర్తి స్థాయిలో. 53:1. ఏ సమాచారం? ఇదిగో సమస్త జనులారా, లేక భూదిగంత నివాసులారా, ఆయన వైపు చూసి రక్షణ పొందండి. మేము కొన్ని సమాచారాలు తెలియపరుస్తున్నాం. ప్రయాసపడి భారాన్ని మోస్తూ ఉన్న సమస్త జనులారా, మా ప్రభు పాదాల చెంతకు రండి. దప్పికొని వారులారా, యేసు ప్రభు దగ్గరకు రండి. కన్నీళ్ల మధ్యలో దుఃఖ సాగరంలో మునిగి తేలలేక ఇబ్బంది పడుతున్నారా, మా ప్రభు దగ్గరకు రండి. మేము చెప్తున్న సమాచారం ఎవడు వింటున్నాడు, ఎవడు నమ్ముతున్నాడు? చిన్న ప్రార్థనా కూటం పెడదామని వెళితే చిన్న బాక్సులు పెట్టుకొని లైట్లు కడుతుంటామా, చిన్న పిల్లల్ని పంపిస్తారు ఆ పేటలో వాళ్ళు. ఏంటో అడిగిరండి, అక్కడ ఏంటో జరుగుతుంది. పిల్లలు వచ్చి అడుగుతారు, అంకుల్ వాట్ ఈస్ గోయింగ్ హియర్ అంటారు. వాటి బాబో స్వార్థ కూడిక, 3 పాటలు పాడి కాసేపు వాక్యం చెప్పి వెళ్తా ఉన్నాను అంతే.
దొమ్మిగా వచ్చి పడతారు. మతము మతము మతం అని మతం ఎక్కిన ఉన్మాదులు, మతోన్మాదులు. ఏంటి ఇక్కడ వినడానికి ఆసక్తి లేదు వాళ్ళకి, వినడానికి ఆసక్తి లేదు. అదే కనుక మనకు కొంచెం వేరే విధంగా చెప్పామనుకోండి, పిల్లలు వచ్చి అడుగుతారు, అంకుల్ వాట్ ఈస్ గోయింగ్ అంకుల్? ఏమి లేదమ్మా, ఈరోజు 3 సినిమాలు వేద్దాం అనుకుంటాం తెరగట్టి. ఇక్కడ వీళ్ళు వెళ్ళి చెప్తారా, ఇంట్లో వస్తారు, ఏండే 3 వేస్తున్నారంట ఈ రాత్రికి, 4 వేగిపోయారా, సిగ్గు లేదా? సిగ్గు ఎగు. సి అంటే సిగ్గు లేనోళ్ళు, నీ అంటే నీచమైన వాళ్ళు, మా అంటే మానవ లేనోళ్ళు. సినిమా అంటే సిగ్గు ఎగ్గు నీచమైన వాళ్ళు, మానవ లేనోళ్ళు. 3 వేస్తామని మన అబద్ధం చెప్తే 3 అంటే ఎటు కాకుండా అయిపోద్ది కదండి. 4 వేగిపోయారా, ఒకే టీవీడీలో 4 వస్తాయంటగా అని అయ్యో ఆప్షన్ కూడా వాళ్ళే చెప్తారు మనకు. ఇట్లాంటి చండాలమైనవి చూడటానికి వినడానికి మనస్సుంది, కానీ మేము సమాచారం క్రీస్తుని గూర్చిన, పరిశుద్ధుడైన యేసు క్రీస్తుని గూర్చిన సమాచారం చెప్తే ఎవడు నమ్ముతున్నాడు? నమ్ముకోండమ్మా, నమ్ముకోండరా బాబు, నమ్ముకోండ్రా అంటే ఎవడు నమ్ముతాడు? యెహోవా బాహువు. అసలు ఆయన అందరి కోసం కదా. సమస్త జనుల కన్నులు ఎదుట పరిశుద్ధమైన బాహువుని చాపుంటే, అమ్మా ఆయన మీకోసమే చాపారమ్మా బాహు. ఎవడని చెప్పిందే? నాకు అంత అక్కర్లేదండి, ఓవర్ చేయొద్దని చెప్పండి అంటది ఆమె. అంకుల్ గారు ఆయన మీకోసమే చాచాడని బాబు అంటారు. నా కోసం ఎందుకు? ఎవడు చెప్పాడు చాపని? నేను చాపమానా? నాకొద్దు. ఎవడు నమ్ముతున్నాడు, ఎవడు వింటున్నాడు, ఎవడు చూస్తున్నారు? ఎవరైతే ఆయన బాహువుని గమనిస్తారో, ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారి ముఖములు ప్రకాశించునుగాక, వారు ఇక ఎన్నడూ లజ్జింపకపోవుదురుగాక. వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములు ప్రకాశించను. దేవునికి మహిమ కలుగునుగాక. నా దేవుని ప్రియులారా, పరిశుద్ధమైన బాహువు, సమస్త జనుల కన్నులు ఎదుట పరిశుద్ధమైన బాహువు. ఈ బాహుబలం ఒక 15 ఏళ్ల క్రితం, ఐ థింక్ 15 సంవత్సరాల క్రితం, గుడారాల పండుగలో స్టేజ్ మీద వేసే ఇట్లా పెద్ద బాహుబలం ఒకటి. మన దేవుని బాహుబలానికి ఆయా సందర్భాలను లేక ఆయా నేపథ్యాల అనుసంధానిస్తూ కొన్ని పేర్లు ఉన్నాయి బైబిల్లో. వాటిని కలుపుతూ కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. దేవుని సేవకుడు దేవుని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు ఎవళ్ళకో అన్నట్లుగా కాకుండా ప్రతి మాట ఎవరైతే యోగ్యమైన మంచి మనస్సుతో నా దేవుని మాటలు విని ఆలకించి అంగీకరించి అన్వయించుకొని ఆధ్యాత్మిక జీవితంలో అవలంబిస్తారో వాళ్ళు 100కి 100 పాళ్ళుగా ఫలించుదురుగాక. ఇక్కడ పరిశుద్ధమైన బాహువు. ఈ పరిశుద్ధమైన బాహువు మనకు అఖండ విజయాన్ని అనుగ్రహిస్తుంది. హోలీ ఆర్మ్ విల్ గివ్స్ యూ విక్టరీ. 98వ కీర్తన 98వ కీర్తన మొదటి 3 వాక్యాలు. మంచినీళ్ళు దాకా కొంచెం. ఎటు ముద్దకు బిస్మిల్లా చెప్పరు, నువ్వు చదువుతూ ఉండాలి. 98వ కీర్తన మొదటి 3 వాక్యాలు చదువు. ఇప్పటికే రాయాలి, కొత్త కీర్తనలు రాయాలి, కొత్త సంవత్సరం పాటలు రాయాలన్నా వద్దా? మన మధ్య యేసుదాస్ పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చారు. అన్నాను, రాత్రి ఒక కళ వచ్చింది అన్నా నాకు అన్నాడు. ఏం కళ తమ్ముడు అన్నా? మన పాటలన్నీ అయిపోయాయి అన్నా అన్నాడు. అయిపోయా, ఆలు లేదు సూలు లేదు, కొత్త ఆల్బం పేరు
అంటే అన్న నాకు కల్లో పాటలు పదాలు కూడా చెప్పాడన్న ప్రభు, నేను మర్చిపోయాను అన్నాడు. బాబు ఈ రాత్రి కొంచెం గడ్డ పెరుగు వేసుకుని తిని పడుకో. మరలా ఆ కళ ఎటుపోయిందో దాన్ని కొంచెం గాలం వేసిలాగాక. ఇంకా రేపు 1వ తారీఖు నుంచి కూర్చోవాలి కొత్త పాటల కోసం. కొత్త సంవత్సరం పాటలు 7-8 పాటలు రాయాలి. మంచి రాగాలు, ఆధ్యాత్మిక రాగాలు, ఆధ్యాత్మిక సాహిత్యం ప్రభు మనకు దయచేయాలి. ఇక రోజు ప్రార్థనలో పెట్టండి. గుడ్, చదువు. నోట్ చేయండి. ఆయన పరిశుద్ధమైన బాహువు, ఆయన పరిశుద్ధమైన బాహువు ఎవరికి? వాస్తవంగా యేసుక్రీస్తుని గురించిన ప్రవచన వాక్యం అది. 1000 ఏళ్ల పరిపాలన రాజ్యాన్ని గురించిన మాటలు అక్కడ ఉంటాయి. వాస్తవంగా ఆయన బాహువు, పరిశుద్ధమైన బాహువు ఆయనకి విజయం అనుగ్రహించెను. విజయము, జయము అనే మాట వస్తే ఏదో అక్కడ పరీక్ష జరిగింది, ఏదో పోటీ జరిగింది, ఏదో యుద్ధం జరిగింది, ఏదో కాంపిటీషన్ జరిగింది. చదువు. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. ఓకే, 44వ కీర్తన 2-3 వాక్యాలు. 44వ కీర్తన 2-3. నీవు నీ భుజబలము చేత మా పితరులను నాటితివి, వారు మన పితరులట ఖడ్గము చేత వాళ్ళు దేశాన్ని స్వాధీనపరచుకోలేదట. ఇదిగో మనందరి బాహుబలం మనకు జయాన్ని, ధైర్యాన్ని ఇవ్వలేదట. నీ దక్షిణ హస్తము, నీ పరిశుద్ధమైన బాహువే వారికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చదవబడిన 2 వాక్యాల్లో విజయము, విజయం అనే మాటను చూస్తాం. దేవుని పరిశుద్ధమైన బాహువు మనకు జయాన్ని, విజయాన్ని, అఖండ విజయాన్ని అనుగ్రహించునుగాక. అంటే ఏదో పోటీ అనడం కంటే కూడా శత్రువు అనే మాటే కరెక్ట్ ఇక్కడ. ప్రియులారా, మీరు గమనించండి, మనం ఆరాధిస్తున్న దేవుడు యుద్ధశూరుడు, బలశౌర్యము కలిగిన వాడు. కోటి సూర్యకాంతులైన, శతకోటి సైన్యములైన ఆయనతో సరిపోల్చడానికి కూడా సమము లేరు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఆ మధ్య పాట రాసాం. 2002వ సంవత్సరం అనుకుంటాను. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై, అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై, నన్ను వెనుదీయనీయక వెన్ను తట్టినావు. మన యొక్క జయానికి, విజయానికి, అఖండ విజయానికి ఆయన పరిశుద్ధమైన బాహువే కారణం. యేసయ్య కోరుకునేది ఏమిటంటే, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చొని ఉన్నాను. జయించు వాడెవడో నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చుండిస్తాను. జయించాలి అన్న ఒక ఆసక్తి మనలో ఉండాలి. ఏబి మాసిలామణి గారు అంటారు, ఆసక్తి లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించరట. దావీదు అంటారు, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించయ్యా. ఎరా నీకు ఎక్కాలని ఉందా? ఏడు పెర్ఫార్మెన్స్ చూడరా. రే వెళ్ళరా, రారా.
రా, నువ్వు ఎక్కడికి ఎక్కుతావు కదా, గట్టి గాలి కొడితే గోదాట్లో పడిపోయేటట్టున్నావు. ఎక్కుతాడంటే ఎక్కుతాడు. రారా రారా. ఏం పేరు నీ పేరు? జక్కయ్య. ఒరే నీ పేరుకి నీ స్ట్రక్చర్కి అరే జక్కయ్య పొట్టోడు పొట్టోడు బట్టోడు దుబ్బోడు రా. నువ్వేంట్రా బంగునాథులా ఉన్నావు? సరే గుడ్. ఏం చదువుతున్నా? చదువుకోవాలి. దేవుడు అడుగుతారు, ఇడు అంటాడు, ఎక్కలేనంత పడరా, ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కిల్చుము నన్ను నా యేసయ్యా, ఎక్కించుము నన్ను నా యేసయ్యా. నాతో కలిసి పాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కిల్చుము నన్ను నా యేసయ్యా. గుడ్. బాగా నేర్చుకోవాలి పాటలు, నాకంటే బాగా పాడాలి. పాడతావుగా? మాట తప్పవుగా? గుడ్. గమనించండి, దావీదు అడిగాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కాలని ఉందా నీకు? ఎక్కాలని ఉందని. మరి ఎందుకు ఎక్కలేకపోతున్నా? నాకు కొంచెం ఎక్కుతున్నాను బాబా, గట్టికి గాలి కొడితే కింద పడిపోతున్నాను బాబా. ఎక్కాలని ఉందిగా, కమాన్ అని దావీదుని దేవుడే ఎక్కించాడు ఆ కొండ మీదకి. హల్లెలూయా. ఆసక్తి ఉండాలి, ఆసక్తి ఉండాలి. జయించాలి, నా దేవుడు నాకు సహాయం చేస్తే నేను జయించాలని ఆసక్తి ఉండాలి. నా దేవుని పరిశుద్ధమైన బాహు లోకములో ఉన్న వాటిని జయించగలిగిన ఆత్మాభిషేకాన్ని, మొక్కవోని ధైర్యాన్ని ఆత్మీయులకు నా దేవుడు కలుగు చేయునుగాక. సరే, ఇప్పుడు మనం ఇక్కడికి వెళదాం. యెషయా గ్రంథం 52. యెషయా గ్రంథం 52 మొదటి వాక్యాన్ని చదవండి. సియోను అంటే సేవకులు. సేవకులారా లెమ్ము లెమ్ము, పరిశుద్ధమైన పట్టణమైన యెరూషలేమా అంటే సంఘం. సేవకుల్ని, సంఘాన్ని దేవుడు లెమ్ము 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 లెమ్ము. 52 మొదటి వాక్యం చివరిలో రెండో వాక్యం ధూళి దులుపు కొనుము యెరూషలేమా, ధూళి దులుపు కొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు నీవే విప్పుకో. దేవుడు మనకు అఖండ విజయాన్ని అనుగ్రహించాలి. ఆయన బాహు మనకు తోడుగా. మనం నిమిత్త మాత్రులమే, మనము అల్పులమి, అయోగ్యులమి, యోగ్యత లేని వాళ్ళమి, అర్హత లేని వాళ్ళమి. కానీ ఎప్పుడైతే మన వాక్యానుసారమైన జీవితానికి మనం నడుము కడతామో దేవుడే మన పక్షమై యుద్ధములు చేయునుగాక. మీ దేవుడైన యెహోవా మీ పక్షమై. ఆ మధ్య ఏనుగు చీమ వెళుతూ ఉంటే చీమ అంటదట, చీమ ఏనుగు బావా, మన దెబ్బకే శత్రువులకి ఏనుగు బావా మాట్లాడుతుంటే ఏనుగు కూడా తొండ మూపుతూ, నాదేముంది బావా, నువ్వు నా పక్షం, మనిద్దరం జుత్తులు మారి నక్కలు ఉంటాయి, కొన్ని నక్కలు. అందుకే సంవత్సరం తోకలు పట్టింది. ఈ జుత్తులు మారి నక్క అంటది ఏనుగు దగ్గరకు వచ్చే, యాండి ఏనుగు గారు, సార్ నమస్తే సార్, ఏనుగు అంకులు, సేమెంతదని బతికెంతండి, సేమెంతదని బతికెంత, అసలు తొండంతో యుద్ధం చేసింది మీరు, అది సేమేమంటుంది,
బావా మన దెబ్బకి అని మీరు కూడా చెప్పరేటండి బాబా దానికి సేవకే. ఏనుగంటది వాస్తవంగా యుద్ధం చేసింది నేనే. ఈ చీమ అల్పజీవి, అల్ప ప్రాణి, కానీ నన్ను నమ్ముకుంది. నేనే దీనికి సర్వస్వం. ఇది పార్టీలు మాడుతుందో నీకులాగా జిత్తులు మాది వ్యవహారాలు చేయదు. ఇది పూర్తి స్థాయిలో నన్ను నమ్ముకుంది కనుక దాని పక్షంగా నేను యుద్ధం చేశాను కనుక నా విజయమే చీమ విజయం. చిన్న కథ ఇదే మనం నేర్చుకోవాల్సింది. దేవుడు ఎవరి పక్షమై యుద్ధం చేస్తారు, ఎవరికి అఖండ విజయాన్ని ఇస్తారు? ధూళి దులుపుకో, అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టు, మెడకట్లు విప్పుకో, లేనిపోని దరిద్రాన్ని మెడకేసుకు తిరుగుతూ తీసేయి. పరిశుద్ధత అంటే ఏమిటో తెలిసి, పరిశుద్ధుడైన దేవుడు అంటే ఎవరో తెలిసి, పరిశుద్ధమైన సంఘ కట్టుబాట్లు ఏమిటో, నియమ నిబంధనలు ఏమిటో, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు శాసనాలు ఏమిటో తెలిసి, ఉన్నతమైన ఉపదేశం, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదులు ఏమిటో తెలిసి, అన్నీ తెలిసి కూడా నాటకాలాడుతూ పాపములో, అక్రమంలో, అన్యాయములు, అబద్ధాలు, మోసం, కుయుక్తి, మత్సరం దులుపుకో. కొన్ని అనవసరమైన కట్ల చేత బంధించబడి ఉన్నావు. వద్దు. ఎందుకు? పాపం మిమ్మల్ని పట్టిస్తుంది, చుక్కలు చూపెడుతుంది అంటూ ఉంటారు యేసుదాస్ మాస్టర్. కట్లు విప్పుకో, పైకి లేకు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే 4వ వాక్యం, ఒకటి ఐగుప్తీయులు దేవుని ప్రజలకి శత్రువులు, దేవుని ప్రజలకి జయం కావాలి. 2 అష్షూరు, మరొక తర్జుమాలో బబులోను అని ఉంటుంది. ఈ 3 శత్రువుల మీద అఖండ విజయం కావాలి. నోట్ చేసుకోండి. ఐగుప్తీయులు ఎవరంటే తరుముతున్న శత్రువు. ఐగుప్తీయులు అంటే తరుముతూ ఉన్న శత్రువు. 2 అష్షూరు అంటే సవాళ్ళు విసురుతున్న శత్రువు. ప్రతి చిన్నదానికి సవాళ్ళు విసురుతుంటాడు, ప్రశ్నిస్తూ ఉంటాడు. అసలు ఆడి బతికే ప్రశ్నార్థకం అని తెలియదు. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదట ప్రశ్న ఎక్కడుందో చెప్పండి. చెప్పిన వాళ్ళకి ఇది ఇస్తా, సి విటమిన్. బైబిల్లో మొట్టమొదటి ప్రశ్న ఎక్కడుందో చెప్పండి. ఎవరో చెప్పింది? రా పట్టుకో, పాస్టర్ గారు తీస్తున్నా రా. మన సభాముఖం మాట తప్పకూడదు. నేను రా, నిజంది కాదు ఇది, పేపర్ వెయిట్ ఇది. కరెక్టే. ఎవరా ప్రశ్న వేసింది? ఎవరు? అందుకే ప్రశ్న గుర్తు ఎట్టుంటుంది? అంతేనా? సాతానుగాడు వేసాడు కదా ప్రశ్న గుర్తు, అందుకని ప్రశ్న గుర్తు ఎట్లుంటుంది? నీది అయిపోయింది. అష్షూరీలు ఎవరంటే అస్తమాట్లో సవాళ్ళు విసురుతూ ఉంటారు. పని బాట ఉండదు, ఏ పని బాట ఉండదు. ఒక్కొక్కడికి పని బాట ఉండదు, సవాళ్ళు విసురుతూనే ఉంటారు. ఆ ఇంట్లోనే తింటుంటారు, ఆ ఇంట్లో మీద ప్రశ్న వేస్తుంటారు. ఈడొక పెద్ద బడుద్దాయి. సరే, అష్షూరు రాజు సంగతి మనలో మాడతారు. బబులోను ఎవరంటే చిత్రవధ చేసే శత్రువు. ఐగుప్తు అంటే తరుముతున్న శత్రువులు. అష్షూరు అంటే సవాళ్ళు విసురుతున్న శత్రువు. బబులోను అంటే చిత్రవధలు పెట్టే శత్రువు. మీరు ఇక్కడ గమనించాలి, ఈ 3 రకాల శత్రువుల మీద దేవుడు తన ప్రజలకి పరిశుద్ధమైన బాహువును చాపి విజయాన్ని అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగునుగాక. చదువుదాం. నిర్గమకాండం 15:9. నిర్గమకాండం 15:9. అదిగో వాడు బతుకంతా అదే తరుగుతూ ఉంటాడు. ఫరో అంటున్నాడు, తరిమెదను
కలుసుకుంటాను. మీ తాత ఇచ్చి పెట్టాడు ఇక్కడ మరి దోపుడు సొమ్ము పంచుకోటానికి. ఫరో వాళ్ళ తాత. తరిమెదను ఎక్కడరా నువ్వు కలుసుకునేది? నీ రథచక్రానికి మేకు పీకేశాడు దేవుడు, నువ్వెక్కడ కలుసుకునేది? తరిమెదను కలుసుకుంటాను, దోపుడు సొమ్ము పంచుకుంటాను, నా ఆశ తీర్చుకుంటాను. అంత ఉంది ఇక్కడ ఆశ దోశ అప్పడం అన్నట్టు. శత్రువు ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు నిర్నిమిత్తముగా. 7వ కీర్తన మొదటి వాక్యం అనుకుంటాను. కారణం లేకుండానే 7వ కీర్తన మొదటి వాక్యం. నన్ను తరుముతూ ఉన్న వాళ్ళ చేతిలో నుంచి నన్ను తప్పించు. 5వ వాక్యం చివరిలో నిర్నిమిత్తంగా నన్ను తరుముతున్నారు వాళ్ళు, కారణం లేకుండా. నేను చెప్పదలిచింది శత్రువు అంటే సమస్యలు. గత కొద్ది సంవత్సరాలుగా కొన్ని సమస్యలు మిమ్మల్ని తరుముతున్నాయి. నిలకడగా నిలబడనివ్వకుండా, కుదురుగా కూర్చొనివ్వకుండా, కంటి మీద కునుకు లేకుండా, ఒంట్లో ఆరోగ్యం లేకుండా తరుముతానే ఉన్నాయి కొన్ని సమస్యలు తరుముతానే ఉన్నాయి. ఏమాత్రం ఈ సమస్యలో కాస్త ఊరట కలుగుద్దేమో, కాస్త ఈ సమస్యల నుంచి కొంచెం నెమ్మది కలుగుద్దేమో అని అంటే అస్సలు నెమ్మది లేకుండా ఉన్నారేమో. నిశ్చయముగా ఈ మధ్యాహ్నపు వేళ క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను, యేసు నామములో ఏ సమస్యలైతే నిరవధికంగా, నిర్నిమిత్తంగా, నిరాటంగా తరుముతున్నాయో యేసు నామములో ఈ రోజుతో ఒక ముగింపు కలుగును గాక. నీకోసమే నా దేవుడు పరిశుద్ధమైన బాహువుని చాపి ఉన్నాడు. చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా. సాతానుగాడు దిష్టి బొమ్మ పొలాల్లో పెడతారు. దిష్టి బొమ్మలు ఇటువేల్ అని ఉంటాయి. పాపి పిచ్చుకులు, ఈ పక్షులు వాటిని చూసి గిర్రగిర్రమని తిరుగుతూ ఉంటాయి. చాన్నాళ్ళ తర్వాత వాటికి అర్థమవుతుంది, ఇది ఒట్టి బొమ్మరా, తలకాయ మీద మట్టి మూకుడు బోర్లించున్నారని చెప్పి తిన్నగా తలకాయ మీద కూర్చొని చపక్కని రెట్టేస్తూ ఉంటాయి. ఏమైనా చేస్తుందా ఈ బొమ్మ? ఏమైనా చేస్తుందా? ఇక్కడ ఉందో లేదో చేపల చెరువులు నాకు తెలియదు, కానీ ఇక్కడ చేపల చెరువులు చేసేవాళ్ళు ఎవరు లేరు. మా పాలకొల్లు అయితే పద్మక్క మాస్టర్ వాళ్ళ కొడుకు చేపల చెరువులు చేస్తే వాడు ఉంటే వాడిని అడిగేవాడు. నేను మచిలీపట్నం ప్రాంతాల్లో తరచుగా నేను వెళుతున్నప్పుడు బాబురావు గారు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చెప్పేవాడు. ఐ థింక్ ఇక్కడ ఉందో లేదో తెలియదు, కానీ చేపల చెరువులు వేసేటప్పుడు సీడ్ కొనుక్కొస్తారు, చేప పిల్లల్ని కొనుక్కొస్తారు. వాటితో పాటు అదో రకమైన చేప పిల్లల్ని కొనుక్కొస్తారు. అది కూడా చేపలే, తుళ్ళు చేప. ఆ పేరు విన్నారు ఎప్పుడన్నా? బాబు చేయి పైకి ఎత్తాను అన్న, ఇట్రా రా, కొంచెం మ్యాటర్ లాగాలి నీ దగ్గర రా. మరి ఎందుకు ఎత్తా రా. ఆగండి, అక్కడ ఉత్సాహం ఎక్కువ. రా. ఏం చెప్పది? తుళ్ళేగా. ఏం చేస్తుంటుంది అది? అది పరిగెట్టడం కాదు. ఎవరిని పరిగెట్టిస్తుంటుంది? ఒరిజినల్ చేపలు పరిగెట్టిస్తుంటుంది. గుడ్. ఏం తింటుంది అది? పాచి, నాచు. ఈ ఒరిజినల్ చేపల కోసం వేసిన తిండి ముట్టుకోదు. నాచు తింటుంది, మట్టి తింటుంది. రైట్. దాని డ్యూటీ ఏంటి? 24 గంటలు వీటిని పరిగెట్టిస్తుంటుంది. కురుకు బండి వీటిని చేపలు పడతారు. పట్టినప్పుడు ఈ ఒరిజినల్ చేపలనేమో ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ తుళ్ళు చేపల్ని ఎవడన్నా తింటాడా? తుళ్ళు చేప తింటారా? ఉన్నారా పోయారు వాళ్ళు? ఇది ఒక్కటి తప్పు చెప్పారు మీరు. అంటే కరెక్టేమో, కానీ నేను విన్న వార్త ఏమిటంటే ఆ తుళ్ళు చేపలు తీసి బయట వేస్తారు. ఇక అంతే, పెద్దగా తినరు అట్లని నాకు తెలిసిన సమాచారం. రైట్. థ్యాంక్ యూ. ఏం పేరు మీ పేరు? రాజు. ఏ రాజు? ఏ రాజ్యానికి? థ్యాంక్ యూ. రైట్ ఇన్ఫర్మేషన్. వారికి ఇది ఇద్దామా? బాబు ఇది ఏం పండు ఇది?
దానిమ్మ అన్నా, నీకు ప్రార్థన అయిపోయిన తర్వాత ఒరిజినల్ ఇస్తా నీకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేప సీడు కొంటారా? వాటితో పాటు తుళ్ళు చేపను కొంటారు. రెండింటిని చెరువులో వేస్తారు. ఈ డూప్లికేట్ చేప అని ఏంటంటే రాత్రి బగళ్ళు ఈ ఒరిజినల్ చేపల్ని ఒక్క చోట నిలబడనీయకుండా తరుముతుంటుంది. ఒరే చేపల చెరువు ఓనరా, ఏం పైశాచిక ఆనందవారనిదే అంటే, వాస్తవంగా ఒరిజినల్ చేప పిల్లల్ని మాత్రమే వేస్తే 6 నెలల్లో కేజీ అవద్దు అనుకుందాం అందాజుగా. ఇప్పుడు ఈ తుళ్ళు చేప వీటిని తరుగుతూ ఉంటుందా, ఇవి పరిగెత్తి ఏది వేసిన మేత వేసినట్టుగా దట్టంగా తిని 3 నెలల్లో బలిసిపోయి ఎంత అయిపోతాయి. ఆ ఓనర్ ఎందుకు వేసాడు వీటిని? 6 నెలల్లో కాపుకొచ్చేది, 6 నెలల్లో చేతికొచ్చే చేప ఈ తుళ్ళు చేప తరుముతున్నందువలన 3 నెలల్లో పరిగెట్టి అలిసిపోయి. విచిత్రం ఏంటో చెప్పిన, ఒరిజినల్ చేప పిల్లలకి వేసిన మేత అస్సలు ముట్టుకోదు, నాచు తింటుంది, మట్టి తింటుంది. అది దాని రాజనీతి అంత ఉంది. మరి ఆఖరికి చేపలు పట్టాక ఒరిజినల్ చేపలన్నీ ఎక్స్పోర్ట్ అవుతాయి. ఈ తుళ్ళు చేపలు తీసి బయట వేసేస్తారు. దరిద్రులు ఎవరో తింటున్నారంట, తినమాకండరా నా మాటినండి. వాటిని తినరు తుళ్ళు చేపలు. సాతానుగాడు కూడా వాడు దరిదాపులకు వస్తుంటాడు కానీ దేవుడు మనల్ని ముట్టనివ్వడు. మిమ్ముని ముట్టినవాడు నా కనుగుట్టిని ముట్టినట్టు అవుద్ది. బట్ సాతానుగాడు కోతవేట దూరంలో, రాతివేట దూరంలో వాడి కేకలు మనకు వినబడుతుంటాయి. తరిమేదను, కలుసుకుంటాను. ఈ మాటలు దేవుని ప్రజలకు వినబడకపోతే కీర్తన ఎట్లా రాస్తాడు మోషే? అంటే శత్రువు మనకు కోతవేట దూరంలోనే ఉంటాడు, వాడు మన మీద పడకుండా నా దేవుడు ఆపేస్తాడు యేసు నామములో. హల్లెలూయా. కొన్ని సమస్యలు మన మీద పడిపోవాలని నిర్నిమిత్తంగా నిరాటంకంగా తరుగుతూ ఉంటాయి. నా దేవుని ప్రియులారా, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువుకి అప్పచెప్పుకోండి. నీ కోసమే నా ప్రభు బాహు చాపాడు. ఎవడు అర్థం చేసుకోకపోయినా, ఎవడు వినకపోయినా, ఎవడు చూసినా చూడకపోయినా, మీ మనోనేత్రాలు వెలిగించబడిన వారై ఆ బాహు యొక్క ప్రసన్నతను కోరుకోండి. నా దేవుని పరిశుద్ధమైన బాహువు మీకు అఖండ విజయం అనుగ్రహించునుగాక. ఇందులో అష్షూరు ఇదేం చేస్తుంటాడు? అస్తమాట్లు సవాళ్ళు విసురుతుంటాడు. కొంతమంది ఉంటారు, అనకూడదు, మోడీకి సవాల్. ఒరే ఆయనకి సవాలు విసిరి అంత పుడింగారా నువ్వు? అర్థమవుతుందా? వాడి స్టేటస్ ఏమిటో వాడికి అర్థం కాదు. పెత్తోడు సవాళ్ళే. అర్థమైంది అనుకుంటా. రాజుల 2వ గ్రంథం 18:23. రాజుల 2వ గ్రంథం 18:23. ఎందుకు? మాకెందుకమ్మా పందాలు? మేము కోళ్ళ పందెం బ్యాచా? సంక్రాంతి పండుగ కోళ్ళ పండుగ వేసే బ్యాచా? ఆ రాజుగాడు, అష్షూరు రాజు చూడు, ఏం పని ఆడికి నాకు అర్థం కాదు. అష్షూరు రాజు పందాలు, ఏం పందాలు నాకు అర్థం కాదు. పందాలు మాకెందుకు? మేము ప్రార్థన వాళ్ళు సార్. చదువు. ఒరే వీడికి ఎప్పుడు ఇదే పని. 2000 గుర్రాలు ఆడే ఇస్తాడంట. అసలు మాకు యుద్ధాలే వద్దంటే నువ్వెవడరా? నీతో మాటలే వద్దురా బాబా. నువ్వు కోడి పందాలు ఆడేవాడు, నీతో మాకేం పని రా? రేపు సంక్రాంతి రాబోతుంది, మళ్ళీ దిగుతాడు. మీకు అర్థమవుతుందా? అష్షూరు రాజు వాడు ఒత్తకే కూర్చున్నాడికి, హలో బస్తీ మీద సవాల్ రా, పందెం వేస్తావా? సార్ మాకు ఎందుకులే సార్ పందాలు. నేను ఇస్తా నీకు 2000 గుర్రాలు రా. నీ దగ్గర రౌతులు ఉన్నారా? డ్రైవర్లు ఉన్నారా?
నాకెందుకు లేదు సార్ ఇక రా ఖాళీ కూర్చొని కమాన్ బస్తీ మీద సవాల్. వీడి షటిల్ ప్యాకెట్లు ఆడుకుని కోడిపందాలు వేసుకునేవాడు వీడు. కొంతమంది ఉంటారు అస్తమాట్లు మన దగ్గరకు హాస్పిటల్కి చూపెట్టుకోవడానికి డబ్బులు లేకపోతే అడుగిస్తా, అంతేగాని దేవుడు బాగు చేస్తాడు పిచ్చి మాటలు వాళ్ళకేమో అర్థమై సావదు. ప్రభు పొందిన గాయాల్లో స్వస్థత ఉందని వాక్యంలో ఉంది. మనమేమో ప్రభు గాయాల మీద ఆధారపడ్డాం. వాళ్ళకేమో తెలిసి సావదు. సవాళ్ళు మీ జీవితంలో కూడా సవాళ్ళు విసురుతా. నీ అంతు చూస్తా, డిసెంబర్ 31 లోపు నీ తాట తీస్తా, డిసెంబర్ 31 లోపు తొక్కి నారా. మరి ఈడు ఏ వ్యాపారం చేసినాడు? కొబ్బరికాయల వ్యాపారం చేసినాడు, తొక్కి ఏం తెస్తాడంట, బత్తాయి పండ్ల వ్యాపారం చేసినట్టు. అది సవాళ్ళు. మరలా చెప్తున్నా, మీ మీద ఎవడెవడైతే సవాళ్ళు విసురున్నారో కొత్త సంవత్సరం లేదు వాళ్ళకి ఏసునామలో లేదు. నా మాట వినండి. సిగ్గు ఉండాలి కొంచెం, నా సిగ్గు రోషం ఉండాలి. అట్లాంటి వాళ్ళు మీరు జాలి చూపెట్టకూడదు పొరపాటున. అరే మనకు నిద్ర లేకుండా చేసి తరిమే శత్రువు ప్రక్కనైతే సవాళ్ళు విసిరేవాళ్ళు మనకు వద్దు బాబా నీకు దండం అంటే ఊరుకోరే. అస్తమాట్లు సవాళ్ళు చేస్తూ బెదిరిస్తూ ఉంటే ఎక్కడండి? 2020 ఫైల్ క్లోజ్ పో ఏసునామలో. నేను మాత్రం అదే ప్రార్థన చేస్తున్నా. ఇంకెంతకాలం నా తప్పి వయసు బయటపడిపోతుంటే. మూడు, చిత్రవద చేసే శత్రువాడు ఎవరు? బబులోనుడు. రాజుల 2వ గ్రంథం 25:7. రాజుల 2వ గ్రంథం 25:7. అమ్మా, సిద్కియా రాజు చూస్తూ ఉండగా వాడికి ఎదురుగా వాళ్ళ కొడుకుల్ని కట్టేసి వాళ్ళ కొడుకుల్ని మళ్ళా చదువమ్మాయి. సిద్కియా చూస్తూ ఉండగా, అది నేను అనేది. ఆ తర్వాత తండ్రి కళ్ళు టార్చరింగ్ ఎనిమి, టార్చరింగ్. మీకు అర్థమవుతుందా? కన్న తండ్రిని ఆ స్తంభానికి కట్టేశారు. కన్న తండ్రిని ఆ స్తంభానికి కట్టేసి అతని కళ్ళ ముందు అతని కొడుకులందరినీ కొట్టి 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 ముక్కలు ముక్కలుగా నరికి చంపి ఆ తర్వాత అతని కళ్ళు ఓడబెరికారంట. ఏమి టార్చర్ అండి, ఏమి టార్చర్. పిల్లరా, మీ మనస్సుకు తెలుసు, ఏవో కొన్ని పరిస్థితులు మిమ్మల్ని టార్చర్ చేస్తున్నాయి. ఎవరివో కొందరి మాటలు మిమ్మల్ని టార్చర్ చేస్తున్నాయి. ఎవరో కొందరి ప్రవర్తన మీ జీవితానికి టార్చర్గా ఉంది. నా మాట వినండి. ఈ మధ్యాహ్న సమయంలో నా ప్రభువుకి అప్పచెప్పండి. చెత్త కొట్టేస్తాడు నా ప్రభు అని. రోషము కలిగిన దేవుడు నా దేవుడు, నీకోసమే నా దేవుడు పరిశుద్ధమైన బాహువును చాపాడు. ఎంతకాలం కన్నీళ్ల మధ్యలో, సవాళ్ళ మధ్యలో, బెదిరింపుల మధ్యలో శత్రువు తరుముతూ ఉంటే నిద్ర లేని రాత్రులో ప్రక్కన తిండి తిప్పట్లు లేకుండా పస్తులు పడుకొని సంపాదించింది శుభ్రంగా వండుకొని తినకుండా ఏమిటి టార్చర్. వాళ్ళ టార్చర్ వల్ల మీ కుటుంబాలు ఏదో స్థాయికి దిగజారిపోతున్నాయి. దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు వింటున్నారో, ఎవరెవరైతే మిమ్మల్ని ఇంతకంటే హీనంగా టార్చర్ చేస్తూ ఇంత చిత్రవదలు చేస్తున్నారో, యేసు నామములో నా ప్రభువుకి అప్పచెప్పి ప్రార్థించండి. వాళ్ళందరినీ కనుమరుగైపోయేటట్లు చేస్తారు. వాళ్ళ చిరునామా కూడా దొరకకుండా నీవు వెతుకుతావు. వాళ్ళ చిరునామా నీవు వెతుకుతావు, కానీ వాళ్ళ చిరునామా నీకు దొరకకుండా చేస్తాడు యేసు నామములో నా దేవుడు. రెండో మాట ఇర్మియా గ్రంథం 32:17. మొదటిది పరిశుద్ధమైన బాహువు, 2 చాచిన బాహువు. ఇర్మియా 32:17. చాచిన బాహువు చేత. నేను చెప్పదలిచింది ఏంటంటే, దేవుడు
చాచిన బాహువు. ఇది ఎవరు నమ్ముతున్నారు? ఇది ఎవరు చూస్తున్నారు? నమ్మినోడు దేవుని మహిమ కలిగిన కార్యాలు అనుభవిస్తాడు. విశ్వసించిన వాడు దేవుని మహిమ కలిగిన కార్యాలు, గొప్ప కార్యాలు, గొప్ప సంగతులు చూస్తారు, అనుభవిస్తారు. 2, చాచిన బాహువు. నేను ఇక్కడ చెప్పదలిచింది ఏంటంటే, నా దేవుడు బాహువు చాపితే ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మొదటి ఆరాధనలో చెప్పాను, మనీ మేక్స్ మెనీ థింగ్స్. మనీ మేక్స్ మెనీ థింగ్స్. డబ్బు ద్వారా చాలా కార్యాలు చేయొచ్చు, కానీ నా దేవుని బాహువు చాపితే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మొట్టమొదటిగా అబ్రహాము శారమ్మలతో మాట్లాడేటప్పుడు దేవుడు అంటారు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే, అందరూ అంటున్నారండి వయసు ఉడిగిపోయింది అంటున్నారు. శారమ్మ గర్భం మృతతుల్యం అయిపోయిందండి. శారమ్మ గర్భం మృతతుల్యం అయిపోయిందండి అంటే చచ్చిపోయింది, మృతం. ఈ గర్భాశయం చచ్చిపోయింది. విశ్వాసమును బట్టి జీవమును పొందెను. కొట్టు చప్పులు గట్టిగా. మృతతుల్యమైన ఈ గర్భాశయం విశ్వాసమును బట్టి జీవము చేత నింపబడింది. కాలం దాటిపోతుంది, సంవత్సరాలు దాటిపోతున్నాయి, వాగ్దానాలు దాటిపోతున్నాయి, సంవత్సరాలు దాటిపోతున్నాయి. 1-2 సంవత్సరాలు అయితే పర్వాలేదు, 10 సంఖ్యలో 25 ఏళ్ళు దాటిపోయింది. ఎలా సాధ్యం? ఎలా సాధ్యం? నా దేవునికి సమస్తము సాధ్యం. ఆయన బాహు చాపి ఉన్నారు కనుక ఆయనకి సమస్తము. ఉదయం కూడా చెప్పాను నేను, మన మేధస్సుకి కొంత మట్టుకు ఆలోచించగలం, కొంత మట్టుకు చేయగలం. ఆ తర్వాత బియాండ్ చేయలేం కాదు. మన తాహత్కి, మన స్తోమతకి. తెల్లవారుజామున నేను 1 గంట తాటాకు వచ్చాను. 3 గంటల వరకు పాస్టర్ గారితో మాట్లాడుతున్నా. సాధారణంగా కొన్ని పరిస్థితులు, గునిపూడిలో మందిరం దగ్గర స్థలం తీసుకోవడం, ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది, కొంచెం కష్టమైన మన వల్ల కాదు. నిజమే, మన మినిస్ట్రీకి ఉన్న ఫినాన్షియల్ సర్కమ్స్టాన్స్ని బట్టి, మన సంస్థకున్న ఆర్థిక వెసులుబాటును బట్టి కొంతమేర అయితే చేసుకోగలం, కానీ కుదరదు. అంటే మనకు తెలుసు కనుక ఆర్థిక స్వావలంబన ఎంత ఉందో చూసి దాన్ని బట్టి. కానీ ఎందుకో నా హృదయంలో ప్రగాఢమైన ఒక విశ్వాసం, ఒక నమ్మకం, నా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఇదే పట్టుబట్టి సేవకుని మాటని మీరు రూఢిపరుస్తానన్నారు ప్రభువా, సేవకుని మాటని మీరు ఘనపరుస్తానన్నారు నాయన. ఇదిగో మేమందరమీ ముక్త కంఠంతో చెప్తున్నాం, మాకు ఈ వెనక స్థలాలు, ఈ ప్రక్క స్థలాలు తీసుకోవడం, ముందు స్థలాలు తీసుకోవడం మాకు అసాధ్యం, మీకు సమస్తము సాధ్యమే, మీకు సమస్తము సాధ్యమే. రోజుకొక నలుగురు చొప్పున ఈ మందిరంలో కన్నీరు గార్చి ప్రభువా మీరు మాకు ఇస్తున్నందుకు స్తోత్రం, మీరు ఈ చుట్టుపక్కల స్థలాలతో మాట్లాడండి, ఈ మాకు అసాధ్యం చెప్దాం, మన బలహీనత ఏమిటో చెప్దాం. మాకు అసాధ్యం నాయన, మా వల్ల కాదు, మీకు అసాధ్యమైంది ఏమీ లేదు, మీకు అసాధ్యమైంది ఏం లేదు. సరిగ్గా 1 నెల రోజులు పట్టు విడవకుండా నా ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ఎక్కడ ఉన్నవాళ్ళనైనా సరే నా ప్రభు తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఉదాహరణ, విజయవాడ యనమల కుదురు కేవలం 12 సెంట్లు కొన్నాం, ఆ తర్వాత 3 సెంట్లు కొన్నాం, ఆ తర్వాత 3 సెంట్లు కొన్నాం, ఆ తర్వాత 3 సెంట్లు కొన్నాం. పాస్టర్ గారు నాతోనే ఉన్నాడు అప్పుడు విజయవాడ. ఇప్పుడున్న మందిరం స్థలం 70 సెంట్లు. అది 70 సెంట్లు అంటే మాట మనకు అసాధ్యం. కానీ ప్రార్థన చేసాం. అద్భుతం. ఇదిగో ఇక్కడ నోట్ చేస్తున్నాను, ఏప్రిల్ నెల 2006, ఏప్రిల్ నెల 2006 మాకు అసాధ్యమే. 2006లోనే ఆ స్థలం తీసుకుంది విజయవాడ. ఇదిగో ఈ వర్తమానం చెప్పినప్పుడే 2006 ఏప్రిల్ 6 2006 సంవత్సరం ఏప్రిల్ నెల ఈ వర్తమానం చెప్పినప్పుడే విశ్వసించి ప్రార్థన చేశాం. అద్భుతం.
ఇంకెంత అద్భుతమో తెలుసా, నేను నాతో పాటు 2-3 పాస్టర్స్వి కొంత డబ్బులు తీసుకొని ఆ యజమాని ఇంటికి వెళ్ళి డబ్బులు చేతిలో పెట్టేసాం. కాగితాలు రాసేటప్పుడు, కాఫీ తాగేటప్పుడు మాతో వచ్చిన పాస్టర్ గారు ఒక మాట నోరు జారాడు. ఇది 2-3 నెలల క్రితం నోరు జారితే ఆ ఓనరు వాళ్ళ భార్యని పిలిచి, ఆడి చేతిలో కాఫీ కప్పు తీసే కాఫీ కప్పు తీసే ఆడి చేతిలోంచి, పండ్రా స్థలం ఏమని పండ్రా మీకు అన్నాడు. అట్లాంటిది మరలా మనకు వచ్చుద్దా? మనకు అసాధ్యం. ఆ తర్వాత ఓనర్ గారే వచ్చారు. ఆయనే వచ్చాడు మందిరానికి, మాతో పాటు మందిరంలో కూర్చొని భోంచేస్తూ, బాబు మొన్న ఎవరో మీతో వచ్చిన పార్ష కూర్చున్నో మీ పెద్ద ఆయనతో చెప్పి స్థలం తీసుకోండి. అప్పుడు మీకు చెప్పిన దానికంటే 20 లక్షలు తగ్గించి మీకు ఇస్తా, తీసుకోపోండి. మీ కర్తవ్యం ఏంటో తెలుసా? ఇదిగో ఈ సేవకుని మాటని రూఢిపరచండి ప్రభువా, మాకు ఇక్కడ విశాలమైన స్థలం ఒకటి కావాలి. మాకు అసాధ్యం, మీరు బాహు చాపితే అద్భుతం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ద్వితీయోపదేశకాండం 4:34. ద్వితీయోపదేశకాండం 4:34. అమ్మా చాచిన బాహు. నేనంటాను, నా దేవుని బాహు మరింతగా చాపబడాలి అంటే శోధనలు, కొన్ని శ్రమలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం మనకు జరుగుతున్నది ఇరుకు ఇబ్బందుల మధ్యలో కొంచెం కష్టంగానే ఉంది. యేసు నామములో నా దేవుడు ఇంకొంచెం బాహు చాపునుగాక, చాచిన బాహుతో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించునుగాక. కేవలం మందిరం పట్లే కాదు, విశ్వాసులైన మీ జీవితాల్లో కూడా దేవుడు చాపి ఉన్నారు. కొన్ని కార్యాలు జరగట్లప్పుడు ఇది ఇక్కడ ఉంది, నాకు అందలేదు, ఏం చేస్తాను? మీరేమంటారు? అన్న ఇంకొంచెం చాపనా, ఇంకొంచెం అన్న ఇంకొంచెం. దేవుడు బాహు చాపారు, కొంతవరకు మీరు మేలు పొందుకున్నారు దేవుని ద్వారా. విశ్వసించండి, ఈ సంవత్సరం ఆఖరిలోపు ఏదైతే మీరు ఒక ప్రతిష్టాత్మకమైన ఆశీర్వాదాన్ని నా దేవుని ద్వారా పొందాలనుకున్నారో, యేసు నామములో అది మీకు అసాధ్యం. 2017లోనో 2018లోనో 2019లోనో ఈ సంవత్సరంలోనే అయిపోద్దని అనుకున్నారు మీరు, కానీ మీ ఆశలన్నీ విఫలమైపోయాయి. బట్ వన్ థింగ్, ఈ సంవత్సరం ఆఖరిలోపే నా దేవుడు బాహు చాపి అద్భుతమైన, మీరు ఏదైతే ఇక 2019లోనే చేయలేకపోయాం, ఇక ఇప్పుడున్న కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులను బట్టి ఇంకా అనుకుంటున్నాం కదా, మనకు అసాధ్యం. నా దేవునికి సమస్తము సాధ్యం. యేసు నామములో చాచిన బాహు ద్వారా నా దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక. 3వ మాట, యెషయా గ్రంథం 62:8-9. 8వ వాక్యం ఎక్కడ ప్రారంభమవుతుంటే, తన దక్షిణ హస్తము తోడని. ఇప్పుడు మట్టి మనుషులం గనక ఎదటి వాళ్ళు మనల్ని నమ్మరు గనక, ఇదిగో అన్నం మీద ఒట్టే చెప్తున్నా, అన్నపూర్ణ మీద ఒట్టే చెప్తున్నా. ఏ పూర్ణ? ఏడు చెప్పరా? అన్నపూర్ణ మీద ఒట్టే చెప్తున్నా. ఇదిగో నా కత్తిరి మీద ఒట్టే, కత్తిరి మీద వేసేది ఒకడు. మనం ఎదటి వాళ్ళని నమ్మించడానికి బోల్డని ప్రమాణాలు చేస్తూ ఉంటాం. నీ మీద ఒట్టు కావాలంటే అంటాం, ఎందుకు ఆడిపోయినా పర్లే. కానీ దేవుడు అంటారు, ఇదిగో నా బాహుబలము తోడని యెహోవా ఇలాగు ప్రమాణం చేస్తున్నారు,
నిశ్చయముగా ఇక మీదట నీ ధాన్యాన్ని ఇవ్వను, నీ కష్టార్జితాన్ని శత్రువులకు ఇవ్వను, నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్ష రసాన్ని అన్యజనులు త్రాగరు, ధాన్యము కూర్చిన వారే దానిని భుజించి యెహోవాకు స్తుతి, పండ్లు కోసిన వారే నా పరిశుద్ధ మంటపంలో దాన్ని, ఇదిగో నా బాహుబలం మీద ఒట్టే చెప్తున్నాను, నా బాహుబలం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇక మీదట మీ కష్టార్జితాన్ని ఎవ్వరు వేరే వాళ్ళకి దోపుడు సొమ్ముగా మారదు. మీ కష్టార్జితం మీరే అనుభవిస్తారు, మీ ధాన్యాన్ని మీరే తింటారు, మీరు తీసుకున్న ద్రాక్షల రసాన్ని మీరే తాగుతారు. ఉదాహరణగా మీకు మాట చెప్తాను. నారు నాటేది ఒకరు, వరి నారు నాటేది ఒకరు, ఎరువేసేది ఇంకో ముఠ, కలుపు తీసేది ఇంకోరు, కోతలు కోసేది ఒకరు, కొప్పు నూర్చేది ఒకరు, దమ్మార్చేది ఒకరు, ధాన్యాన్ని కొనుగోలు చేసేది ఒకడు, రైస్ మిల్కి వేసేది ఒకడు. అక్కడ ఆడించిన తర్వాత ఎంతమంది మారుతున్నారు? సింపుల్ మాట అది. కానీ బైబిల్ ఏమన్నదో తెలుసా? కన్నీటితో పిడికెడు విత్తనాలు విత్తేవాడు సంతోష గానాలతో, పనలు కోసినోడే పనల్ని తన ఇంటికి. ఈరోజు వరకు 1000 రూపాయలు సంపాదిస్తే ఏమైందో తెలియదు పాస్టర్ గారు, చిల్లి సంచిలో వేసినట్లు అయిపోయింది. లెక్కలన్నీ బాగానే చేసాం, ఎక్కడికి వెళ్ళిపోయిందో డబ్బు ఎటుపోయిందో తెలియట్లేదు, చిల్లి సంచిలో వేసినట్లు అయిపోయింది. నేను ఆ మధ్య ఒకసారి వాక్యం చెప్తాను, నిరవంజి చెట్ల గురించి చెప్తా ఉంటాను. ఒకడట తాను సంపాదించిందంతా సంచిలో వేసుకొని, ఒకడు తాను సంపాదించిన ఆహార పదార్థాలు సరుకులు అని ఉంటుంది, అవన్నీ సంచిలో వేసుకొని భుజాన్ని వేసుకొని నిరవంజి చెట్లున్న నది అవతలకి వెళ్ళి చూశాడట. సంచిలో ఏం లేవు. ఏమై నిరవంజి చెట్లున్న నది అవతలకి వెళ్ళాడట. నిరవంజి చెట్లు జస్ట్ ముళ్ళుగా ఉంటాయి, వెదురు బొంగుల్లా ఉంటాయి. ఇతను పాపం సంపాదించిందంతా మూట వేసుకొని భుజం మీద ఆ నిరవంజి చెట్ల మధ్యలో ఇట్లా దాచుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి ఈ నిరవంజి చెట్లకున్న ముళ్ళు అన్ని గుచ్చుకొని మొత్తం చిల్లి సంచిలో కారినట్లుగా కారిపోయింది. కొంతమంది సంపాదిస్తున్నారు. ఎటు వెళ్తున్నారు? ఏబి మాసిలమన్ గారు ఆ పాటలో అంటారు, రాత్రంతయు శ్రమ పడినా రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రహదారులు వెతికితే ఏముంటుంది? సితారా థియేటర్, స్వప్న థియేటర్, రాధికా థియేటర్, అంబికా థియేటర్, ఐశ్వర్య థియేటరు, వెంకయ్య థియేటర్, సుబ్బయ్య థియేటర్, పెంటయ్య, బొక్కయ్య, సుబ్బయ్య, మల్లయ్య ఉంటుంది. నువ్వు సంపాదించింది మెయిన్ రోడ్లో పోతే ఇంకేముంది? ఇక్కడ బ్రాందీ కొట్టు అయిపోయింది, అక్కడ కిళ్ళి కొట్టు అయిపోయింది, అక్కడ ఇంకో కొట్టు, ఇంకా సినిమా హాలు అయిపోలా. సంపాదించిందంత రహదారుల్లో వెళితే ఇస్తే జరిగేది. ఒకడు తాను సంపాదించిందంత నిరవంజి చెట్లున్న నది గుండా వెళ్ళాడట, మొత్తం కారిపోయింది. ఇప్పుడు అమ్మ, మీరు ఎవరికైనా యేసు ప్రభు నమ్ముకోండి, యేసు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని ఎవరికైనా చెప్పారా? వాళ్ళు మిమ్మల్ని అడిగి ఉంటారు, యేసు ప్రభు నమ్ముకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడా? ఎట్లా? కిస్మిస్ తాత్తో మూట పంపిస్తాడా? మరి ఏటే వాళ్ళు అడుగుతారు, ఏం చెప్తారు? యేసు ప్రభు నమ్ముకుంటే మీకు ఆర్థిక ఇబ్బందులని తొలగిపోతాయి. హౌ? ఎలా సాధ్యం? పాస్టర్ గారు ఏమన్నా లోన్లు ఇస్తుంటాడు? అప్పుడు ఊళ్ళో వాళ్ళకి చాలామందికి డౌటు,
ఆటోల మీద హోసన్నా 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 అని ఉంటే, ఎదుగో ఈ పాస్టర్ గారు చెప్పి నాకు ఆటో ఇప్పించు అంటారు. మా పాస్టర్ గారు ఎందుకు ఇప్పుతాడరా, లోన్లు ఇస్తున్నాడు అంటగా మీ పాస్టర్ గారు. మాకే గతి లేక అంతుంటే వెనక స్థలమే కొనేవాళ్ళం కదా. అంటే వాళ్ళందరికీ ఒక హాలో ఒక ఇంప్రెషన్ అనమాట, ఏదో మొన్నట్టుంది అక్కడని. యేసు ప్రభుని నమ్ముకుంటే మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఎలా? మీ కష్టార్జితాన్ని మీరే అనుభవించాలి, ఇంకెవరికి పోకూడదు, వ్యర్థంగా పోకూడదు. వాటికి ఎలా? యెహోవా యందలి భయభక్తులు గలవాడు. అక్కడ ఏముంది? నీ చేతుల నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని ఎవరికి చెప్పబడిన మాటది? 2వ లైన్ ప్రాముఖ్యం. యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు. చెప్పండి, ఇట్లాంటి గుర్తుండవు. మింగడానికి ముద్దలేదు కానీ మీసాలకి ఇదిగో దరిద్రపు సంపంగి నూనె సంగతి, నవరత్న నూనె సంగతి, నిమ్మగడ్డి నూనె సంగతి అవి తెలుసు. వాక్యాలు గుర్తుడి సావు. యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు ఎవరి త్రోవల్లో? ఆయన త్రోవల యందు నడిచేవాడు ధన్యుడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించలేకపోవడానికి కారణం నీకిష్టమైన మార్గాల్లో వెళుతున్నావు గనుక. నా దేవుని వాగ్దానం అయితే ఉంది, నా దేవుడు ప్రమాణం చేసి చెప్తున్నాడు, నా బాహుబలం మీద ఒట్టే చెప్తున్నాను, మీ కష్టార్జితాన్ని మీ పిల్లలే అనుభవిస్తారు. కానీ ఏమైపోతున్నాయి? చిల్లి సంచిలో వేసినట్లుగా అయిపోవడానికి కారణం మీకు ఇష్టం వచ్చిన మార్గాల్లో నడుస్తున్నారు, నా దేవుని మార్గాల్లో నడవట్లేదు. యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు, ఆయన త్రోవల యందు నడిచేవాడు ధన్యుడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తుంది. ప్రియులారా, యేసు ప్రభుని నమ్ముకుంటే మనకు ఆర్థిక ఇబ్బందులు ఎందుకుండవో చెప్పనా? ఉదాహరణ, బాబు మీరు రక్షించబడక మునుపు, రక్షించబడిన తర్వాత 2 అనుభవాలు ఉన్నాయిగా మీకు? ఉన్నాయిగా? లేగనా? ఏమనుకోమాక. రక్షించబడక మునుపు సిగరెట్లు తాగేవాళ్ళ? ఎన్ని? బీడీలు, సిగరెట్లు, నాటుసారా, నాటుకోళ్ళ, కళ్ళు ఏది వదిలిపెట్టలేదా? మరి ఫినాయిల్ లాక్డౌన్లో కొంతమంది శానిటైజర్ తాగేశారంటగా. సరే, అప్పుడు మీరు బతికిపోయారు, ఇప్పుడు రక్షించబడ్డారు. సిగరెట్లు, బీడీలు, నాటుసారా, కళ్ళు, సినిమాలు, షికార్లు, ఓకే సరే. వీటన్నిటికీ నెలకి ఎంత ఖర్చు పెట్టేవాడు అందాజుగా? ఇంకా ఇప్పుడు ప్రభువులోకి వచ్చిన తర్వాత 2000 మిగిలినట్టే కదా, మీ కష్టార్జితం నువ్వు అనుభవించినట్టే కదా. మన ప్రార్థనకు వస్తాడు ఒక ఆటో కుర్రాడు, సింపుల్ అండి. ఆటో కుర్రాడు మన ప్రార్థనకు వస్తాడు. వాళ్ళ స్టాండ్లో ఉండే 3 ఆటో ఫ్యామిలీల్ని నా దగ్గర తీసుకొచ్చాడు. ఏంట్రా అన్నా ప్రభుని నమ్ముకుంటే మీ కష్టాలు పోతాయరా, నన్ను చూశారు కదా అంటే వాళ్ళు అదే అడిగారన్నా. ఏంట్రా నువ్వు బాగున్నావు కదరా, ఒకప్పుడు మనందరం ఇట్లుండేవాళ్ళమి, ఎట్లా రా అంటే వీడు అన్నాడంట, మా పాస్టర్ గారి దగ్గరకు రా, మా పాస్టర్ గారు లోతుగా చెప్తాడన్నాడు. వీడికి తెలిస్తేగా, వీడికి చెప్పలేక నా దగ్గరికి లాక్కొచ్చాడు. అన్నా మీరు లోతుగా చెప్పండి అని అడిగన్నాడు. నేను కూడా కూర్చోబెట్టి లోతుగా చెప్పా. ఏమీ లేదు నాయన, రక్షించబడక మునుపు మావాడు కూడా మీతో బీడీలు, సిగరెట్లు తాగేవాడుగా, రక్షించబడక మునుపు మీతో సినిమాలకు వచ్చేవాడుగా, రక్షించబడక మునుపు విచ్చలవిడిగా తాగేవాళ్ళుగా, రక్షించబడక మునుపు దరిద్ర పనులు చేసేవాళ్ళుగా. ఇప్పుడు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆ ఖర్చులన్నీ మానేసుకున్నాడు కనుక కుటుంబం క్షేమంగా ఉంది నాయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మీ కష్టాలు పోతాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవంటి ఎక్కడి నుంచి వస్తాయి? పాస్టర్ గారు లోన్ ఇవ్వడు, నేను అసలే ఇవ్వను. నా దేవుడు ప్రమాణం చేసి చెప్తున్నాడు, ఎందుకు మీ కష్టార్జితం వ్యర్థం చేసుకున్నాడు? మళ్ళీ చెప్తున్నా, కన్నీటితో పిడికడి విత్తనాలు విత్తేవాడు సంతోష గానాలతో విత్తినోడే పనులు కోస్తాడు, పనులు కోసినోడే పనుల ఇంటికి మోసుకొస్తాడట. విశ్వసించండి నా దేవుని ప్రియులారా, ఇది మొదలుకొని మీ కష్టార్జితాన్ని మీరు అనుభవించేటట్లుగా నా దేవుడు మిమ్మల్ని తలగా ఉంచునుగాక. మీకోసం నా దేవుడు మంచి ధననిధి మీకు అనుగ్రహించునుగాక. 4వ మాట. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ.
4వ మాట యెషయా గ్రంథం 63:13. యెషయా గ్రంథం 63:13. మోషే కుడి చేతి వైపున గ్లోరియస్ ఆర్మ్. ఇట్ వాస్ ఎ గ్లోరియస్ ఆర్మ్. మోషే కుడి చేతి ప్రక్కన మహిమ కలిగిన బాహువుని పోనిచ్చిన వాడు ఏడి. మీరు మీరు నాకు అదే ఆశ్చర్యంగా ఉంటుంది. నేను ఎక్కడైతే ముగిస్తానో మీరు అది చదవండి. నేను ఎక్కడైతే ముగిస్తానో 11వ వాక్యంలో నేను ఎక్కడ ముగించిన మాట మీరు అందరు పలకాలి ఒక్కసారిగా. 11వ వాక్యం, తన మందలకు కాపరి అయి సముద్రములో నుంచి తమ్మును తోడుకొచ్చిన, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన, మోషే కుడి చేతి ప్రక్కన మహిమ కలిగిన బాహువుని పోనిచ్చిన, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగు చేసుకుంటూ వారి ముందు నీళ్లు విభజించిన, మైదానంలో గుర్రములు పడనీతిగా వాడు పడకుండా అగాధంలో నడిపించిన, పగిలిపోద్ది దవడ. దేవుణ్ణి వాడనొచ్చా? దేవుణ్ణి వాడనొచ్చా? ఇది బుర్ర తక్కువ ఇశ్రాయేలీలు, బుర్ర తక్కువ. ఆడేడి తమలో పరిశుద్ధాత్మ ఉంచిన ఆడేడి అప్పుడు మహిమ కలిగిన బాహువుని చాపిన ఆడేడి. పోతాయి, కళ్ళు పోతాయి. దేవుణ్ణి ఎవడన్నా వాడనొచ్చా? నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు కుడివైపునున్న దొంగ యేసయ్యను చూసి ఏమన్నారు? యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చిన, నీకెంత ధైర్యం రారా, నీకు బందిపోటు దొంగ నీకు. ఒరే మా యేసయ్యని మేము ఎంత కమ్మగా, యేసయ్యా మా ప్రాణప్రియుడా యేసయ్యా అని ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా, ఎంత మమకారం, అనురాగం, ఉప్పు కారంతో పిలుచుకుంటూ యేసు అంటామంటరా, ఫ్రెండ్ పిలిచినట్టు. మనం అడగాల అన్ని పరలోకానికి వెళ్ళాక. వస్తారా రారా? పరలోకానికి రావాలనుకున్న వాళ్ళందరూ చెయ్యొద్దండి. మంచోరే కొంతమంది ఎందుకు ఎత్తలే నాకు అర్థం కావాల. ఎద్దించండి. ఆ ముసలమ్మని అడిగా, ఏమ్మా పరలోకానికి ఎందుకు రావాలనుకున్నావు అన్నా. అయ్యా చేతులు అరిగిపోయి, అరే పరలోకానికి ఎందుకంటే చేతులు అరిగిపోయాయి అంటావు. నా కోడలు అంట్లు తోమిచి నా చేతులన్నీ అరిగిపోయాయి బాబా. పరలోకంలో ఆకలి తప్పులు లేవంటగా, అక్కడ అంట్లు తోమే పని లేదంటగా. వచ్చేస్తాను బాబా, నీతో పాటు తీసుకెళ్ళి. అందుకు వస్తావు నువ్వు. ఆ అన్నని అడిగా, అన్న లేగు. ఆయన మంగినపూడి చిలకలపూడిలో రోల్డ్ గోల్డ్ మన విశ్వాసం లోగోలు అవి తయారు చేస్తుంటారు. అన్న లేగన్నా, నువ్వెందుకు వస్తావన్నా? అన్న రోల్డ్ గోల్డ్ వ్యాపారం ఉంది మచిలీపట్నం దగ్గర. ఆ అన్నని అడిగా, లేగన్నా ఎందుకు వస్తావన్నా? ఆ పాష గారు మామూలుగా పరలోకంలో సువర్ణ వీధులు, బంగారు వీధులు అంటుంటారు కదా. అయితే నా డౌట్ ఏంటంటే, మేము వచ్చి రోల్డ్ గోల్డ్ వ్యాపారం, అక్కడ 22 క్యారెట్స్ ఉందా, either 19 క్యారెట్స్ ఉందా? ఓరే వీడో పెద్ద సైంటిస్టు. పరలోకానికి ఎందుకు వస్తారంటే ప్రభుని చుట్టా కాదంట, వీడు బంగారు నాణ్యత అంట. మీరు పో జోయా లుకాస్లోకి వ్యాపారం వీడు. ఈమెమో అంట్లు తోమలేక పరలోకానికి వచ్చేస్తుందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. మోషే కుడి చేతి ప్రక్కన మహిమ కలిగిన బాహువుని పోనిచ్చిన వాడు. నా దేవుడి ప్రియులారా, నేను మీకు చెప్పదలిచిన మాట, మనం ఆరాధిస్తున్న దేవుడు మహామహిమతో నిండిన, మనం ఆరాధిస్తున్న దేవుడు మహామహిమ కలిగిన దేవుడు. ఎవరో సమీపించరాని తేజస్సులో నివసించే గొప్ప దేవుడు. మట్టి మనుషులమైన మనల్ని ప్రేమించి ఒక నాయకుని ద్వారా మోషే కుడి చేతి ప్రక్కన మహిమ కలిగిన బాహువును చాపి మహిమ కలిగిన కార్యాలు జరిగించిన గొప్ప దేవుడు. మనం విశ్వసిస్తే సాదాసీదా అద్భుతాలు కాదు, మహిమ కలిగిన అద్భుతాలు మన దేవుడు మన పట్ల చేయడానికి సిద్ధంగా సమస్త జనుల కన్నుల ఎదుట బాహువుని చాపి ఉన్నారు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయం
ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు అయ్యా బాబు, మీరేమడుగుతున్నారు నన్ను? వాడేడి, వీడేడి, ఆయన ఎట్టెళ్ళాడు, ఈయన ఎట్టెళ్ళాడు? అప్పుడు నడిపించారు కదా, ఇప్పుడేమైంది? దేవుడు అంటారు, నా బాహుబలము తగ్గింది అనుకున్నావా? మౌసెస్, నా బాహుబలం తగ్గింది అనుకున్నావా? ఏమన్నా వాళ్ళు మోసం కొర అడుగుతున్నారు, బాబా నన్ను చంపే, నేను బతకను, నేను చచ్చిపోతా, వీళ్ళకి పెట్టడం కంటే చచ్చిపోవడం మంచిది, చంపే నన్ను. దేవుడు అన్నారు, నా బిడ్డలేగా, పెడతాంలే. ఏంటి పెట్టేది? వాళ్ళు మామూలు తింటారు అనుకున్నావు నువ్వా? ఏంది నువ్వు ఏం చెప్తున్నావు? ఏంది నువ్వు మాట్లాడేది? ఏందో మాట్లాడుతున్నారు. అయ్యా, ఈ ఇశ్రాయేలు మామూలు వాళ్ళు కాదు నాయన, పళ్ళ సందులోనే లాక్కొని తింటారు, ముక్కుల్లోంచి బయటకు వస్తుంది లాగి. అయ్యా నువ్వు వాళ్ళకి పెట్టలేవు స్వామి, నన్ను చంపి నేను బతకలేన్నాడు మోషే. అత్తమాట చంపి అంటాం మోషే. దేవుడు అన్నారు, పెడతాంలే నా బిడ్డలేగా. సరే ఏం పెడతావు చెప్పు, ఒక్కొక్కరికి ఒక్క బురద మట్ట, లేకపోతే శీలావతే ప్రభావతే. దేవుడు అన్నారు, ఏంటి ఒక్కరోజా? ఏంటి కొంపదీసి 2 రోజులు పెడతారా ఏంటి? నెల రోజులు నన్ను చంపి. మోషే నన్ను చంపి 7 సముద్రాల్లో ఉన్న చేపలన్నీ తెచ్చిపెట్ట చాలవండి బాబా. మోసెస్, నా బాహుబలం ఏమైనా తగ్గిందనుకుంటున్నావా? నా బాహుబలం ఏమైనా తగ్గిందనుకున్నావా? చూస్తావు, మహిమ కలిగిన కార్యాలు నీవు చూడబోతున్నావు. సాదా కార్యాలు కాదు, ఏమీ లేకుండానే అద్భుతం చేసి ప్రజల్ని తృప్తిపరుస్తాను. విశ్వసించండి. ఏమీ లేని చోటే నా ప్రభు అద్భుతం చేస్తారు. దైవజనుడే పౌలు అంటారు, అరే ఆయనేడి ఈయనేడు అంటారు. అసలు మీలో సత్క్రియ ప్రారంభించింది ఎవర్రా? నా దేవుడు కదా మీలో సత్క్రియ ప్రారంభించింది, దాన్ని కొనసాగించేవాడు ఆయనే కదా, అంతము వరకు దాన్ని కాపాడేవాడు. పౌలు అంటారు, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును గనక ఆయనకు అప్పగించిన దానిని ఆ దినము వరకు, ఏ దినము? మహిమలో చేర్చబడేంత వరకు నా దేవుడు నన్ను కుడి చేతిని పట్టి నడిపిస్తాడు, ఆయన ఆలోచన చేత నడిపిస్తాడు, అంతము మహిమలోకి చేర్చుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా దేవుని ప్రియులారా, ప్రభు రాకడ సమీపిస్తుంది. లోకంలో ఉన్నాం గనక భౌతికంగా దేవుని ద్వారా కొన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూడాలి, మనం అనుభవించాలి, మనం పొందుకోవాలి. సంఘములోను సమాజంలోను సాక్షార్థమై బ్రతకాలి. అంతకు మించి మహిమ కలిగిన పట్టణం దిగి వస్తూ ఉంది. మహిమ కలిగిన రాజు దిగిరాబోతున్నాడు, అలంకరింపబడిన రాజుగా దిగిరాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మచ్చ, డాగు, ముడత, కలంకం అట్టిది ఏదీ లేని మహిమ కలిగిన సంఘముగా ఆయన తన ఎదుట మనల్ని నిలవబెట్టుకోవాలని వాక్యపు ఉదక స్నానం చేత మనల్ని పరిశుద్ధపరుస్తుంది. అంచేత నా దేవుని ప్రియులారా, లోకంలో ఉన్న వాళ్ళకైతే ఈ సమాచారం వినకపోవచ్చు, లోకంలో ఉన్న వాళ్ళైతే నమ్మకపోవచ్చు, లోకంలో ఉన్నవాళ్ళు ఆయన బాహుబలాన్ని తక్కువగా ఎంచచ్చు. మనమైతే ఘనముగా ఎంచి ఆయన నామాన్ని స్తుతించి స్మరించి ఈ లోకంలో ఉన్నంతకాలం సర్వఘనత, మహిమ, ప్రభావములు ఆయనకు ఆరోపిస్తూ ఉండగా ఆయన మహిమలో ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, ఘనత, మహిమ మీకు, మనకు, మన దేవుడు కలుగు చేయునుగాక. ఇంకొక మాట కూడా ఉంది, కానీ కట్ షాట్. ద్వితీయోపదేశంలో కారణంలో ఉంటుంది, నిత్యముగా నుండి బాహువు, ఇటర్నల్ ఎవర్లాస్టింగ్ ఆర్మ్. నిత్యముగా ఉండే బాహు. మనం ఎక్కడ కూర్చున్నామో, మనం ఎక్కడ నుంచున్నామో తెలుసా? ఆయన బాహుబలం మీద కూర్చోబెట్టుకున్నాడు మనల్ని. నిత్యముగా ఉండే బాహు, అది కదల్చబడని బాహు, కరిగిపోని బాహు, నికరమైన నిత్యత్వానికి మనల్ని తీసుకెళ్లే బాహు, నిత్యముగా ఉండే బాహు. ఆ బాహు మీద ఉన్నాము కనుకే మన పాదాలు కదల్చబడకుండా స్థిరపరుస్తాడు ఆయన, స్థాపిస్తాడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన పరిశుద్ధ పుణ్యనామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రెండవ సర్వీస్లో మీ దాసులను మీ సిలువ చాటును మరుగుపరిచి కూడి వచ్చినటువంటి అశేష ప్రజానికాన్ని ఉద్దేశించి మీరు మాట్లాడిన శ్రేష్టమైన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడని ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మీరు మమ్మల్ని దర్శించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు బయలుపరచబడిన, మాకు ప్రకటించబడినటువంటి బాహువును గూర్చిన సమాచారాన్ని మేము విశ్వసించి బాహువు ద్వారా కలిగే బలమైనటువంటి కార్యాలను పొందుకొని అత్యధికంగా సంతోషించుచు జీవన యాత్రలో ముందుకు సాగే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. మీ దక్షిణ హస్తము, మీ బలిష్టమైనటువంటి హస్తము ఘనమైనటువంటి విజయాన్ని అనుగ్రహిస్తుందని మీ లేఖనము ద్వారా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. ఖడ్గము ద్వారా కానీ, మా బాహువు ద్వారా కానీ, మా సామర్థ్యమును బట్టి కానీ మాకు విజయం కలగదు కానీ మీ బాహువే, మీ ముఖ కాంతియే అయ్యా, మీ యొక్క కరుణా కటాక్షము ద్వారా మాత్రమే మాకు విజయాన్ని మీరు ప్రసాదించే గొప్ప దేవుడుగా ఉన్నందుకై మీకు స్తోత్రాలు. ఎంతో మంది జీవితంలో ఇంతవరకు అపజయాలతో, అవమానాలతో, నిందలతో, భయంకరమైన పోరాటాల మధ్యలో నెమ్మదిలేని దుస్థితిలో నడిపించబడుతూ ఉండగా హృదయ అంతరింద్రియములు ఎరిగినటువంటి దేవుడుగా మీరు మా మధ్యకు దిగవచ్చి అందరినీ బలపరిచినందుకు, అందరినీ ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రాలు. అన్ని విషయాలలో అత్యధికమైన విజయాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. తరుముతూ ఉన్న సమస్యల మీద జయం అనుగ్రహించండి, సవాళ్ళ మీద జయాన్ని అనుగ్రహించండి, చిత్రహింసల మీద జయాన్ని అనుగ్రహించండి. లోకం మీద, పాపం మీద, శ్రమల మీద, సమస్యల మీద, వ్యాధుల మీద, పోరాటాల మీద, శత్రు క్రియల మీద అఖండమైన అత్యధిక విజయాన్ని అనుగ్రహించి అందరికీ నలు దిశల నెమ్మదిని దయచేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు బలిష్ఠుడైనటువంటి దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. మీరు చాచిన బాహువుతో ప్రభువా అసాధ్యములను సాధ్యం చేయగలిగినటువంటి మహాశూరుడివి తండ్రి. మీకు స్తోత్రాలు. మహాదేవుడు నా తండ్రి, భూమి ఆకాశమును సృజించిన సృష్టికర్తమైన దేవుడివి. ఎంతో మంది తమ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నించిన, పోరాడిన, సాధ్యము కాని అసాధ్యాలను బట్టి ఆవేదన చెందుతూ అవస్థల పాలై కృంగిపోతూ ఉంటుండగా కృంగిన మదిని నింగికి లేవనెత్తగలిగిన దేవుడివి, మారా బ్రతుకును మధురంగా మార్చగలిగిన దేవుడివి, అంగలార్పు నాట్యంగా మార్చగలిగిన దేవుడు. మీ పిల్లల జీవితాల్లో ఉన్న అసాధ్యాలన్నిటినీ ఈ పూట సాధ్యపరచడానికి మీ పరిశుద్ధ బాహువును చాపినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసు నామములో మీ బిడ్డల జీవితాల్లో అసాధ్యాలుగా ఉన్న కఠినమైన, జటిలమైన చిక్కు సమస్యలన్నీ యేసు నామములో పరిష్కరించబడునుగాక. యేసు నామములో పరిష్కరించబడునుగాక. మీ పిల్లల హృదయ వాంఛలు తీర్చండి, కోరికను సిద్ధింప చేయండి, నోటి నిండా నవ్వు దయచేయండి, నిత్యానందాన్ని తల మీద ఉంచండి, యోచనలన్నీ స్థిరపరచండి. మిమ్మల్ని బట్టి సంతోషించుచూ ముందుకు సాగే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మీ దక్షిణ హస్తమును చాపి మీ బాహుబలము తోడని మీరు ప్రమాణం చేశారు తండ్రి. మీకు స్తోత్రాలు. నిశ్చయంగా మీ పిల్లలు ఇక మీదట తమ చేతుల కష్టార్జితమును అనుభవించున్నట్లుగా మీరు సహాయం దయచేయండి. చేతుల కష్టార్జితం వ్యర్థం కాకుండా, చేతుల కష్టార్జితం అన్యాక్రాంతం కాకుండా, హాస్పిటల్ పాలు కాకుండా, అయ్యా దుర్వ్యసనాలకు ఖర్చు పెట్టకుండా తండ్రి కుటుంబం అంతా సుఖంగా, క్షేమంగా, సంతోషంగా అనుభవించి ఆనందంగా జీవితకాలం అంతా కొనసాగునట్లుగా బిడ్డల చేతి పని దీవించండి. చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. ఆస్తిని విస్తరింపచేయండి, నిధులన్నీ నింపండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించి ఆర్థికంగా స్థిరపరిచి బలాభివృద్ధిని కలుగజేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రం నాయన. నిశ్చయముగా నా తండ్రి మీ యొక్క బాహువును మీ బిడ్డలకు తోడుగా ఉంచమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మోషే కుడి పార్శ్వమున మహిమగల బాహువును చాపిన దేవుడు నా తండ్రి, మోషేలో పరిశుద్ధాత్మనుంచిన దేవుడు నా తండ్రి, మా పితరులైనటువంటి ఇశ్రాయేలీయులను మందవలే నడిపించిన దేవుడు నా తండ్రి. మీకు స్తోత్రాలు. మీ పిల్లలందరిలో మీ పరిశుద్ధాత్మను ఉంచి మీ మహిమగల బాహువును చాపి
ఒక్కొక్కరిని దర్శించి స్పర్శించి మహిమతో నింపి ఉన్నందుకై మీకు స్తోత్రాలు, మహిమతో అలంకరించినందుకై స్తోత్రాలు. మహిమ గల రాజుగా మీరు రాబోతూ ఉండగా నా తండ్రి, మహిమ రాజ్యములో మేమందరం ప్రవేశించున్నంతగా వరకు మీ కుడి చేతిని పట్టి మీ చిత్తానుసారమైన మార్గాల్లో నడిపించి నిత్యత్వంలో మమ్మల్ని చేర్చుకుని అన్ని విషయాల్లో ఆదరించమని వేడుకుంటున్నాను. ఈ వర్తమానపు వాక్కులు ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి నూరంతలుగా ఫలింపచేయండి. అత్యంత ఆశీర్వాదకరంగా సంఘమంతా బలపరచబడినట్లు, ఉజ్జీవింపబడినట్లు, ఆత్మలో నూతనపరచబడినట్లుగా మీరు అనుగ్రహించిన కృపను బట్టి, కార్యములను బట్టి మరొక్కసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం మనకు సకల కోటి పరిశుద్ధులకు సదాకాల పర్యంతం తోడై తన పరిశుద్ధ బాహువును చాపి మహిమగల కార్యములను జరిగించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.